మహారాష్ట్ర హర్యానాలో పోలింగ్ సందడి నెలకొంది. మహారాష్ట్రలో ఎన్నికల సరళి గురించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ముంబై నుంచి. శ్రీనివాస్, చెప్పండి, పోలింగ్ స్టార్ట్ అయిందా? మహారాష్ట్రలో ఓటర్లు ఎంతమంది ఉంటారు? బారులు తీరారా లేకపోతే మందకొడిగా సాగుతోందా? మహారాష్ట్రలో మున్పెన్నడూ లేని విధంగా ప్రజల్లో ఒక చైతన్యం కనిపిస్తుంది. అదేవిధంగా గత 25 ఏళ్ల అనుబంధం శివసేన బీజేపీలో విడిపోయాయి. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల కూటమి, ప్రజాస్వామ్య కూటమి కూడా విడిపోయింది. దీంతో అందరూ ఒంటరిగా పోరు చేస్తున్నారు. మున్పెన్నడూ లేని విధంగా బహుముఖ పోటీ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు ఉదయం 7 గంటలకే ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఈవీఎంలు సాంకేతిక లోపాల కారణంగా కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మొత్తం మనకు చూసినట్లయితే మన తెలుగు వాళ్ళు కూడా 15 మంది బరిలో ఉన్నారు. వివిధ నియోజకవర్గాల్లో షోలాపూర్, నాందేడ్, జాల్నా, చంద్రపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు కూడా బరిలో ఉన్నారు. అదేవిధంగా మొత్తం అభ్యర్థులను చూసినట్లయితే 4119 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరి భవితవ్యం ఈ రోజు ఈవీఎంలలో భద్రం కానుందని చెప్పొచ్చు. ఇప్పటికే 7 గంటల నుంచి మనం చూసినట్టయితే పోలింగ్ సరళి అనేక కేంద్రాల్లో ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రధాన నాయకులు, ప్రముఖులు, శరద్ పవార్ లాంటి నాయకులు కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సుశీల్ కుమార్ షిందే షోలాపూర్ లో ఇప్పటికే ఓటు వేశారు. ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. 628 తీవ్ర సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులు చాలా పటిష్టంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం పోలింగ్ చూసినట్టయితే ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే ఇప్పటి వరకు మొదటి గంటలో 8 గంటల వరకు సుమారు 10% పైనే అయిందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా గడ్చిరోలి ఏదైతే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 3 గంటల వరకే పోలింగ్ కొనసాగనుంది భద్రతా దృష్ట్యా. ఎందుకంటే అక్కడి నుంచి పోలింగ్ జరిగిన తర్వాత అక్కడ ఈవీఎంలను మళ్ళీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అందు గురించి అక్కడ 3 గంటల వరకే కొనసాగించనున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది ప్రాంతి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్ శ్రీనివాస్.